కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందిందని, అందువల్లే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎక్కువ స్థానాలు వచ్చాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సింగరేణి కుంభకోణంపై సిపిఐ, ఏఐటియుసి కనీసం నోరు కూడా మెదపడం లేదని విమర్శించారు. నిజామాబాద్ సహా అన్ని చోట్ల బీఆర్ఎస్ పూర్తిగా కేడర్ను వదిలిపెట్టిందని అన్నారు. 16 మున్సిపాలిటీలు రావడమే ఎక్కువ అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. మున్సిపల్ ఫలితాలను చూశాక తమలాంటి వాళ్లను ప్రజలు ఆదరిస్తారన్న విశ్వాసం కలుగుతోందని కవిత తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి పోటీ చేసి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది, మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రకాలైనటువంటి పరిమితుల్ని అధిగమించి మీరు పంచాయతీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తున్నారు, మున్సిపాలిటీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మీరు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా మీరు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నింటినీ అతిక్రమిస్తూ ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు, దానికి ప్రధాన ప్రతిపక్షం ఏమంటలేదు. అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు. పైగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు. అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీలని తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి అలా 16 స్థానాలు వచ్చాయా, 17 స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ, ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా చేసినాం మేము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక మంచి ఎజెండాతో వచ్చే వాళ్లకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు.